ఒకప్పుడు నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు సూతుణ్ణి భక్తితో ఇలా ప్రశ్నించారు. ఓ సూతముని, ఇంతవరకు నువ్వు చేసిన విద్యేశ్వర సంహిత ప్రసంగాన్ని మేము విన్నాం. శంకర దివ్యగాథ శ్రవణపేయంగా ఉన్నది. మాకు సంపూర్ణంగా చెప్పు. ఆయన నిర్గుణుడైన సగుణుడు ఎలా అయ్యాడు? ఆయన అవ్యక్త రూపము ఎట్టిది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన క్రీడ ఎటువంటిది? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమ గాథలను, లీలా విశేష వైభవాలను, ఇంకా నీకు తెలిసిన విశేషాలను సవివరంగా చెప్పవలసింది అని అడిగారు. మునుల శ్రద్ధకు సంప్రీతుడైనటువంటి సూతుడు ఇలా చెప్పసాగాడు. మహర్షులారా, శివుని కళ్యాణగాథలు గంగాజలం వలె స్వచ్ఛమైనవి. ఎండుప గింజ చిన్నదైనా దాని గంధం జలంలో ఉన్న బురదను తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో, అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి. ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైన నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మగారిని జిజ్ఞాసతో మీరడిగిన ప్రశ్నలనే అడుగగా బ్రహ్మగారు ఇచ్చిన సమాధానాన్ని మీకు చెబుతున్నాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్షయందు నిష్ఠగలిగి హిమాలయ గిరిభూములు అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ ఆయనకు కనిపించింది. దాని చెంతనే గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ మునిపుంగవుడు దృఢాసనాబద్ధుడై ప్రాణాయామం చేసి మౌని అయి దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు. ఆయన తీవ్రమైన తపోనిష్టకు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని మనస్సు భయవిహ్వలమైంది. తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుంది అనే శంకతో ముని తపస్సును భగ్నం చేయడానికి నిశ్చయించి మన్మధుడిని స్మరించాడు. వెంటనే వచ్చిన కందర్పుని చూసి, మిత్రమా, నా రాజ్య సుస్థిరత్వం నీ మీద ఆధారపడి ఉన్నది. నారదుడు దుస్సహమైన తపస్సులో మునిగి ఉన్నాడు. ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాలా కోరగా, అదెంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును, చాతుర్యాన్ని, కళాప్రావీణ్యాన్ని, మాయలను ప్రదర్శించారు. విరితేనెల కాల్వలతో, రాలిన కుసుమపరాగపు రాశులతో, నానావిధ పుష్ప పరిమళాలతో, భ్రమరకుల ఝంకారాలతో, శుకపిక శారికాది కలకలలతో, అంగనామణుల కిలకిలలతో, సెలయేరుల గలగలలతో ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్య మేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మంటపంలా ఉన్నది. మన్మథ ప్రతాపం వెల్లివిరుస్తున్నది. నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. మారుడు అహంకార దూరుడై శరచాపాలను వదలి పరాజయ భారంతో సురాధిపతి చెంతకు వెళ్ళాడు. మునులారా, ఆ స్థలంలో మన్మథ ప్రభావం నిరుపయోగం. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్రతపస్సు చేసి మన్మధుణ్ణి దహించిన స్థలం అది. అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు. అమరాధిపతి మనసులో నారదుణ్ణి ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహం చేత నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించింది అనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. ఆయన శివమాయామోహితుడై పూవింటి వానిపై విజయము తన ప్రభావమే అని భ్రమించాడు. తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు. వెళ్ళి రుద్రునకు నమస్కరించి తన విజయగాథను ఉత్సాహంతో విన్నవించాడు. దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదుడితో, వత్సా నారద, నీవు ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు. పరిహాసపాత్రుడవవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణువు వద్ద అసలు ఈ ప్రసంగం చేయబోకు సుమా అని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిన పెట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీయమైనది.
కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరితమే. కర్మప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహునకు నమస్కరించి తన కామ విజయగాథను వివరించాడు. పద్మజుడు ఆ మాటలు విని శంకరుని స్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులు ఎవరి వద్ద బహిరంగపరచవద్దని తన కుమారుణ్ణి కోరాడు. మాయాప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలు పెడచెవిన పెట్టి కమలనాభుణ్ణి దర్శించాడు. నారాయణుడు సర్వము తెలిసిన వాడే అయినా నారదుడికి స్వాగత సత్కారాలు చేసి నీ రాకలో గల ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. కామ విజయ గర్వితాహంకారవర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు. అప్పుడు సత్యాన్నెరిగిన పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు. ఓ మునిసత్తమా, నీవు బ్రహ్మజ్ఞాన కళానిధివి గదా. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వారిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి. కానీ నీ వంటి నైష్ఠిక బ్రహ్మచారిని జన్మప్రభృతి వికారములు లేని వారిని బాధించవు గదా. నీకు కామవికారము లేదు, ఉండదు కూడా. హరి యొక్క పలుకులలోని అంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు. నారదుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్లే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి ఉన్నది. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్య నిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధిలా కన్నుల పండువగా ఉన్నది. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షి రాక కంచుకీజనంచే తెలుసుకున్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదుల పూజించి ఆసీనుణ్ణి చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించి మునీంద్ర, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను. త్రికాలజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు. మోహినీ దేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సన్నుతాంగిని చూచి మన్మథ భావానికి గురి అయిన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు. రాజా, ఈమె జాతకం మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలుబెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నింటినీ జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుడు ఈమెకు పతిగాగలడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళి ఆమెను ఎలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.